హాయ్ వర్డ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం రవితేజ గారిది అయితే ఇంకొక 1 వీక్ ఉండబోతుంది. ఎందుకంటే 21st రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే నేనైతే వచ్చేసింది. నాకైతే ట్రైలర్ మనస్ఫూర్తిగా చాలా బాగుంది. తేజ గారు అయితే ఈ మూవీ ప్రాణం పెట్టి ఇచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే శివ నిర్మాణ్ గారికి వాట్సాప్ చెప్పొచ్చు. పాప ఏమన్నా పర్ఫార్మెన్స్ నక్షత్ర క్యారెక్టర్ మాత్రం చాలా ఉండబోతుంది అనుకుంటా. అలాగే మన ప్రియా భవానీ గారు అయితే యాక్టింగ్ కొట్టేసింది. తెలుగు అమ్మాయిలాగా శారీ ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంది. అలా రవితేజ గారు అయితే ఫస్ట్ హాఫ్ తాగుబోతుగా ఉంటాడనుకుంటా. మారమని చెప్పి తర్వాత పాప చెప్పడం ఎంత ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సస్పెన్స్ అయితే ఉంటుంది పాపది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. పెద్ద లెనిన్ మూవీకి డాక్టర్లు కట్టుకొని మూవీ అయితే చూశారు. ఈ మూవీకి కూడా అలాగే వచ్చేస్తారనమాట. చూడాలి. భారీ కలెక్షన్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయితే చేశారు శివ నిర్వాణ్ అండ్ రవితేజ గారు. చాలా సస్పెన్స్గా ఉంది. అంటే ఒక్కొక్కరు చనిపోవడమా, ఒక మూటలో ఒకటి ఉంటుంది, మళ్ళీ తర్వాత ఒక క్లాస్ రూమ్లో ఏదో ఒక పాప ఉరేసుకోవడం, ఇలా చాలా చాలా సస్పెన్స్ అయితే ఉంది. మూవీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అనుకుంటా. ఇరుముడి మూవీలో ఎదురు చూస్తున్నాము. ఆ క్యూరియాసిటీ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వెయిట్ చేయాలి మనం అంతగానో. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇరుముడి మూవీ కోసం. నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే రవితేజ గారి లుక్ అయితే అద్దరిపోయింది. సాంగ్ అయితే రిలీజ్ అయింది. మంచి డ్యాన్స్, ఊప్ డ్యాన్స్ అయితే ఎర్రకొట్టేశాడు రవితేజ గారు. అలాగే నక్షత్ర పాప బేబీ. అలాగే మల్లెపూల పల్లకి సాంగ్ కోసం ఎదురు చూస్తున్న పునగాలే అనమాట. అయ్యప్ప స్వాములకి అయితే ఈ మూవీ ఎక్సలెంట్ నచ్చబోతుంది అనమాట. ఇరుముడి కట్టు సాంగ్ ఎంత బాగుందో, అలాగే మల్లెపూల పల్లకి అయితే వెయిట్ చేస్తున్నాం. అలాగే మూవీ 21st వరకు వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ మన టాక్సిక్ కూడా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇరుముడి టాక్సిక్ బాబోయ్ థియేటర్లో అదొకటి. థియేటర్లో ఆడియన్స్ అయితే బాగా పెద్ద మూవీతో ఎక్సలెంట్గా వచ్చేస్తున్నారు థియేటర్కి. సినిమా బాగుందంటే అందరు సక్సెస్. ఎందుకంటే మా ఇంటి బంగారం, అలాగే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసింది. అదే చెన్నై లవ్ స్టోరీ, ఇలా చిన్న చిన్న మూవీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ 100 కోట్ల క్లబ్కి అయితే వచ్చేస్తున్నాయి అనమాట. అలాగే రవితేజ గారి మూవీ కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా అయ్యప్ప స్వామి గెటప్ వేసుకొని సెంటిమెంట్, ఫాదర్ అండ్ మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనుకుంటా. నాకైతే ఇరుముడి అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. చూడాలి. నాకైతే ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ఎందుకు